impulses. A nerve impulse is transmitted from one neuron to another through a junctions called synapse. Synapse అనే జంక్షన్స్ ద్వారా ఈ నర్వ్ ఇంపల్స్ అన్నది ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఈ సినాప్స్ ఈజ్ ఫార్మ్డ్ బై మెంబ్రెయిన్స్ ఆఫ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఈ సినాప్స్ అనే జంక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే న్యూరాన్స్ యొక్క ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే ముందు, ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ మెంబ్రెయిన్స్ నుంచి ఫామ్ అవుతుంది, విచ్ మే ఆర్ మే నాట్ బీ సెపరేటెడ్ బై అ గ్యాప్ కాల్డ్ సినాప్టిక్ క్లెఫ్ట్. కొన్ని వాటిలో ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ అనే గ్యాప్ ఉంటుంది. దేనికి మధ్య అంటే ప్రీ అండ్ పోస్ట్ మెంబ్రెయిన్ మధ్య సినాప్టిక్ క్లెఫ్ట్ అనే గ్యాప్ ఉంటుంది. కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. దీస్ ఆర్ టూ టైప్ ఆఫ్ సినాప్సెస్, నేమ్లీ ఎలక్ట్రికల్ సినాప్సెస్ అండ్ కెమికల్ సినాప్సెస్. రెండు రకాల సినాప్సెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్ సినాప్స్ అండ్ కెమికల్ సినాప్స్. At electrical synapses, the membrane of pre and post synaptic neurons are in very close proximity. ఈ ఎలక్ట్రికల్ సినాప్సెస్లో ఈ ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ మధ్య ఉన్న ఈ సినాప్టిక్ క్లెఫ్ట్ అనే గ్యాప్ చాలా తక్కువ, వెరీ క్లోజ్గా ఉంటాయి. ఆ రెండు అసలు గ్యాప్ ఉండదు, వెరీ క్లోజ్. The electrical current can flow directly from one neuron to another across the synapse. ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అన్నది న్యూరాన్స్లో డైరెక్ట్గా ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి డైరెక్ట్గా సినాప్స్ ద్వారా వెళ్ళిపోతుంది. మధ్యలో ఎలాంటి సినాప్టిక్ క్లెఫ్ట్ ఉండదు. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్స్ అక్రాస్ ఎలక్ట్రికల్ సినాప్స్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఇంపల్స్ కండక్షన్ అలాంగ్ ఏ సింగిల్ యాక్సాన్. ఈ ఎలక్ట్రికల్ సినాప్సెస్లో ఈ కండక్షన్ అన్నది ఎంత న్యూరాన్ టు న్యూరాన్ కండక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక సింగిల్ న్యూరాన్లో మాత్రమే జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. డిఫరెంట్ న్యూరాన్స్ ఉన్నా సరే ఈ గ్యాప్ సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఉండదు. కాబట్టి డైరెక్ట్గా ఒక న్యూరాన్ నుంచి ఒక న్యూరాన్కి చాలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే సింగిల్ వన్లో ఉందా, సింగిల్ యాక్సాన్లో జరుగుతుందా ఇదంతా అన్నట్టుగా ఉంటుంది ఎలక్ట్రికల్ సినాప్స్లో. ఇంపల్స్ ట్రాన్స్మిషన్ అక్రాస్ ఏ ఎలక్ట్రికల్ సినాప్స్ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్ దాన్ అక్రాస్ ఏ కెమికల్ సినాప్స్. ఎలక్ట్రికల్ సినాప్స్లో ఎప్పుడు 100% ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది కెమికల్ సినాప్స్తో కంపేర్ చేస్తే. ఎలక్ట్రికల్ సినాప్సెస్ ఆర్ రేర్ ఇన్ అవర్ సిస్టమ్. మన బాడీలో ఎలక్ట్రికల్ సినాప్సెస్ అన్నవి రేర్గా ఉంటాయి. ఇది ఎలక్ట్రికల్ సినాప్స్ గురించి. ఇప్పుడు కెమికల్ సినాప్స్ అంటే ఏంటో చూద్దాం. At a chemical synapse, the membrane of pre and post synaptic neurons are separated by fluid filled space called synaptic cleft. ఈ కెమికల్ సినాప్స్లో సినాప్టిక్ క్లెఫ్ట్ అన్నది ఉంటుంది. అది ఒక రకమైన ఫ్లూయిడ్. అది ఏం చేస్తుంది అంటే ప్రీ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ని సెపరేట్ చేస్తుంది బై ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్ కాల్డ్ సినాప్టిక్ క్లెఫ్ట్. డూ యూ నో హౌ ద ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ట్రాన్స్మిట్స్ అన్ ఇంపల్స్ అక్రాస్ ది సినాప్టిక్ క్లెఫ్ట్ టు ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అని ఏమడుగుతున్నారంటే, ఫస్ట్ మనకి ఇక్కడ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ ఉంది. ఇది ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ ఇది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. మధ్యలో సినాప్టిక్ క్లెఫ్ట్ ఉంది. ఈ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ నుంచి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది మధ్యలో సినాప్టిక్ క్లెఫ్ట్ ఉంటే అన్నది ఇక్కడ అడిగిన క్వశ్చన్. ఓకే, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? Chemicals called neurotransmitters are involved in transmission of impulses at these synapses. ఈ ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్కి ఈ కొన్ని కెమికల్స్ ఉంటాయి. ద కెమికల్స్ కాల్డ్ న్యూరోట్రాన్స్మిటర్స్. ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ప్రీ సినాప్టిక్ నుంచి పోస్ట్ సినాప్టిక్ క్లెఫ్ట్ నుంచి. వెన్ ఏ ఇంపల్స్ యాక్షన్ పొటెన్షియల్ అంటే అరైవ్స్ అట్ ఎన్ యాక్సాన్ టెర్మినల్ అంటే యాక్సాన్ చివరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ స్టిమ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ ద సినాప్టిక్ వెజల్స్ టువర్డ్స్ ఇట్ స్టిమ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సినాప్టిక్ వెసికల్స్. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సాన్ చివరికి వచ్చినప్పుడు టెర్మినల్స్కి వచ్చినప్పుడు అదేం చేస్తుంది అంటే ఆ మెసేజ్ని మనకి ఇక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది. ఏం స్టిమ్యులేట్ చేస్తుంది? సినాప్టిక్ వెసికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది టు మూవ్ టువర్డ్స్ ద మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్ళమని. అండ్ అది ఏం చేస్తుంది? ప్రీ సినాప్టిక్ దాని నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ చేస్తుంది.
ఆ ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ సినాప్టిక్ వెజల్స్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడికి రిలీజ్ అవుతుంది అంటే సినాప్టిక్ లెఫ్ట్లోకి రిలీజ్ అవుతుంది. చూడండి, ఇది సినాప్టిక్ వెజల్. యాక్సాన్ టెర్మినల్ దగ్గరకు వచ్చినప్పుడు స్టిమ్యులేషన్ అన్నది జరుగుతుంది. ఆ స్టిమ్యులేషన్కి ఇట్ స్టిమ్యులేట్స్ ద మూమెంట్ ఆఫ్ సినాప్టిక్ వెజల్స్ టువర్డ్స్ ద మెంబ్రెయిన్. మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది సినాప్టిక్ వెజల్స్. ఈ సినాప్టిక్ వెజల్స్ నుంచి న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి సినాప్టిక్ లెఫ్ట్లోకి రిలీజ్ చేయబడ్డాయి. అండ్ ఆ సినాప్టిక్ లెఫ్ట్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్స్ ఈ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్లో ఉన్న రిసెప్టర్స్కి వెళ్ళి బైండింగ్ అన్నది జరుగుతుంది. సో ఆ రకంగా ప్రీ సినాప్టిక్ నుంచి పోస్ట్ సినాప్టిక్కి మధ్యలో సినాప్టిక్ లెఫ్ట్ అనే ఫ్లూయిడ్ ఉన్న ఏ రకంగా ఇంపల్స్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే త్రూ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే, ద మెంబ్రెయిన్ అండ్ release their neurotransmitters in the synaptic cleft. The released neurotransmitters bind to their specific receptors ఉన్నాయి కదా పోస్ట్ సినాప్టిక్లో, వాటికి బైండ్ అవుతుంది present on the post synaptic membrane. This binding opens ion channels allowing the entry of ions which can generate a new potential in the post synaptic neuron, and the new potential develops may be either excitatory or inhibitory. Hope you understand.